జొన్న అయితే పొద్దున్నే వచ్చేసిండు, 9:30 అవుతుంది. ఫటాఫట్ అటు చూసి ఇటు చూసే లోపల చెట్టు అయితే ఎక్కేసిండు. ఇప్పుడు ఈ చెట్టు ఏం తక్కువ నాకు తెలిసి ఒక 15 గజాల దాకా ఉంటుంది. మెల్లమెల్లగా మన లాత ముంజకాయలన్నీ కోసుకుంటా కింద వేసాడండి. దీనివల్ల మనకు ఈ కింద పడ్డాయని ఒక్క దగ్గర వేసామండి, కానీ దూరం ఉండాలి, ఎందుకంటే మన ఫేస్ మీద పడుతుంది వచ్చి. ఎస్ఎస్కే ఫార్మ్ లాక్స్, నేను మీ సాయి పటేల్. మనం ప్రస్తుత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ గరపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఎండాకాలం అనగానే మనకు గుర్తుకొచ్చేది ముంజకాయలు. ముంజకాయలని చూసుకున్నట్టయితే ఇప్పుడే అంజయ్య గారు మనకు ముంజకాయలు కోసి ఇప్పుడే తాడనే దిగుతున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఇలా ముంజకాయలు ఇలా ఉంటే లాతగా ఉన్నట్టు అండి. ఇట్లా దాదాపు 3 నుంచి 4 లోపల ఈతకాయ ముంజకాయలు అనేది వెళ్తుంది. దీనికి ఎలా కోయడం, ఎలా తీసుకొని ఎలా తినాలి ఇలా ఎందుకంటే ఈ సమ్మర్ కాబట్టి ఇది కంపల్సరీ అందరు తినాల్సిందే. ఇప్పుడు మనం అంజయ్య గారితో మనం ఉన్నాం. ప్రతిరోజు ఈయన ఎన్ని ముంజకాయలు కోస్తాడు, అలాగే ఎన్ని తాళ్ళు ఎక్కుతాడో ఆయన మాటల్లో. రోజు ఎన్ని చెట్ల దాకా గీస్తుంది? ఎన్ని చెట్లు అంటే 4 చెట్ల దాకా గీస్తాం. 4 చెట్ల దాకా గీస్తావా? 4 చెట్ల దాకా ఇస్తాం. ముంజకాయలు మాత్రం మనకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే వేయగలుగుతాం. ఇవి ముంజకాయలు కావాల్సిన వాళ్ళకే ఇస్తారు. దాదాపు కళ్ళ అనేది రోజు 4-5 చెట్లు ఎక్కుతుంది. 4-5 చెట్లు ఎక్కుతుంది. రోజు మనకు ఎన్ని లీటర్ల కళ్ళ తీస్తారు అన్నట్టు? మనకు దాదాపు ఒక 10 లీటర్ల దాకా వస్తుంది డైలీ, పొద్దున సాయంత్రం కలిపి. సాయంత్రం ఈ ముంజకాయని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి మంచి చెట్టు పుట్టిన డ్రాప్స్ ఉంటుంది కదండి, అది అంటే మన ప్రోటీన్స్ బాగుంటాయి మనకు. హెల్త్ పరంగా కళ్ళు అయినా క్యాన్సర్ వచ్చిన రాకుండా కూడా మనకు చాలా మేలు చేస్తుంది అన్నట్టు వీటి వల్ల. ఈ ఎండాకాలం కంపల్సరీ తినాలి. ఎండాకాలం సీజన్ కాయనటువంటి కంపల్సరీ తినాలి. తింటే ఆరోగ్యానికి మంచి. చూసారు కదా, ముంజకాయలు అనేది ఎంతో ప్రోటీన్ సంబంధించిన విషయాలండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎండాకాలంలో ఈ ముంజకాయని తిని మన ఆరోగ్యానికి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ముంజకాయలన్నీ కోసినాయన్నీ ఒక్కొక్క గిల లెక్క పట్టుకొని పోతున్నామండి మా పెద్దనాన్న నేను. ఇది ఎందుకంటే మొత్తం ఈ గరపల్లి చెరువు కింద చాలా వరకు తాళ్ళు ఉంటాయి. ఇక్కడ మనకు ఫ్రెష్గా దొరుకుతాయి ముంజకాయలు అనేది. అలాగే ఒక్కొక్కటి పట్టుకొని కట్టపొంటి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాం. ఈ ర్యాంప్ అనేది కరెక్ట్ ఉండదు, చెప్పులు వేసుకొని మనం నడవరాదు. అది జారి పడ్డమంటే ఘోరంగా మనకు దెబ్బలు తగ్గుతాయి. అన్న అయితే ముంజకాయలు కోస్తుండండి. ఈ ముంజకాయ అనేది మనం పట్టుకోవడం ఈజీ, కానీ మనకు కరెక్ట్ కొయ్యరాదు. ఎందుకంటే అది కరెక్ట్ ఆ ఫ్రూట్ మందమే కొయ్యాలి. ఎందుకంటే బాగా లోపలికి కోసినా అది బాగా లాతగా ఉంది కాబట్టి వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్ వీళ్ళకంటే వీళ్ళు డైలీ ఇదే వర్క్ కాబట్టి వీళ్ళు కరెక్ట్గా కోస్తారు. చూడండి, అన్న కొంచెం కూడా వేస్ట్ కాకుండా పైన ఎట్లా కోస్తుండో. మనం కూడా ఈ చిన్నగా నేర్చుకోవాలి. ఎప్పుడన్నా ముంజకాయలు తెచ్చుకున్నప్పుడు మనం కూడా కోసుకోవచ్చు. ఇట్లా చేసి 3 లాగా కోసుకోవాలి. అలాగే ఒక్క ముంజకాయలో మనకు 3 లాగా వెళ్తుంది. ఇలా చూసినట్టయితే కొంచెం కూడా కరగకుండా ఇలాంటి ఒక చాకు ఉంటే ఇలా తీసుకోవచ్చు. కానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నాకు తెలిసి టేస్ట్ మాత్రం బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా లాతదండి. కొన్ని ముదిరినే ఉంటే కానీ అవి టేస్ట్ ఉండే, మనం తినడానికి కూడా కొంచెం గట్టిగా లాగా ఉంటుంది. ఇవి చూడండి, వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ చూసినట్టయితే అన్న మంచిగా తీసిండు. ఇది మన టేస్ట్ ఎలాగుందో చూద్దాం. టేస్ట్ మాత్రం చూసిన వరకు అయితే ఫ్రెష్గా ఎంత మంచిగా ఉంది చూసారా. వాటర్ ఇలా ఉండాలి ముంజకాయ అంటే, ఇలా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకోటి తింటున్నట్టు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.